అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గుజరాత్ జామ్నగర్ దగ్గర జరిగిన భారత వాయుసేన పైలట్ యాదవ్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. 2 రోజుల క్రితం గుజరాత్లో జామ్నగర్లో కూలిన జాగ్వర్ ఫైటర్ జెట్ విమాన ప్రమాదంలో ఈయన మృతి చెందారు. ఐఏఎఫ్ స్టేషన్ సమీపంలోనే ఈ విమానం కూలింది. తాను బతికే ఛాన్స్ ఉన్న తోటి పైలట్ ప్రాణాలు కాపాడారు సిద్ధార్థ్. సహ పైలట్ను జెట్ నుంచి కిందకు తోసి ప్రాణత్యాగం చేశారు సిద్ధార్థ్. అయితే సిద్ధార్థ్కు 10 రోజుల క్రితమే ఎంగేజ్మెంట్ జరిగినట్టు తెలుస్తుంది. మరికొద్ది రోజుల్లో వివాహం జరగాల్సి ఉంది. 4 తరాల నుంచి సైన్యంలోనే పనిచేస్తున్నారు సిద్ధార్థ్ కుటుంబం. ముత్తాత, తాత, తండ్రి కూడా భారత సైన్యంలోనే విధులు నిర్వర్తిస్తున్నారు. 2017లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో చేరారు సిద్ధార్థ్. ఇక బుధవారం చోటు చేసుకున్న భారత వాయుసేన ప్రమాద ఘటనలో పైలట్ సిద్ధార్థ్ మృతి చెందిన ఘటన తెలిసిందే. అయితే మరొక ఆలస్యకర విషాద ఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఆయనకు ఓ యువతితో ఎంగేజ్మెంట్ అయినట్టుగా తెలుస్తుంది. 10 రోజుల కిందటే ఢిల్లీకి చెందిన యువతితో నిశ్చార్థం జరిగినట్టు తెలుస్తుంది. మరికొద్ది రోజుల్లో వివాహ బంధంలోకి అడుగు పెట్టాల్సిన అతడు అంతలోనే ప్రాణాలు కోల్పోవడం విషాదకరంగా చెప్తున్నారు. హర్యానా మజ్రా బల్దీ గ్రామానికి చెందిన సిద్ధార్థ్ సైనిక కుటుంబం నుంచి వచ్చింది. ఆయన కుటుంబంలో 4 తరాల వారు దేశ రక్షణ కోసం పనిచేశారు. తండ్రి సుశీల్ కుమార్ ఐఏఎఫ్లో విధులు నిర్వహించి పదవీ విరమణ చేయగా తాత రఘువీర్ సింగ్, ముత్తాత భారత సైన్యంలో విధులు నిర్వర్తించారు. సిద్ధార్థ్ 2017లో భారత వైమానిక దళంలో చేరారు. విధి నిర్వహణలో సిద్ధార్థ్ ప్రాణాలు కోల్పోయినప్పటికీ చనిపోయే క్షణంలో కూడా పౌరుల భద్రత కోసం అతను ఆలోచించి ఇక త్యాగానికి పాల్పడ్డాడనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఈ ఘటనలో ఓ పైలట్ గాయాలతో బయటపడగా సకాలంలో బయటకు రాలేకపోయిన ఫ్లైట్ లెఫ్టినెంట్ సిద్ధార్థ్ యాదవ్ ప్రాణాలు కోల్పోయినట్లుగా అధికారులు వెల్లడించారు. గాయపడ్డ పైలట్ను జామ్నగర్లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మొత్తం మీద ఈ పైలట్ ఘటనతో ఒకసారిగా అంతులేని విషాదం వారి కుటుంబంలో నింపింది. ఇక మరికొద్ది రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన తమ కుమారుడు ఇలా అర్ధాంతరంగా చనిపోవడంతో వారి కుటుంబంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. జాగ్వార్ ఫైటర్ జెట్ ప్రమాదంలో సిద్ధార్థ్ యాదవ్ అపారమైన ధైర్యాన్ని ప్రదర్శించాడు. తన ప్రాణాలను లెక్క చేయకుండా కో పైలట్ అలాగే ఇతరుల ప్రాణాలు కాపాడిన తీరు పలువురి చేత కంట తడి పెట్టించింది. అపారమైన ధైర్యం, త్యాగం ఎన్నటికీ మరవలేమంటూ ఆయనకు నివాళులు అర్పించారు. ఇక గత నెలలో అంటే మార్చి 23న సిద్ధార్థకు నిశ్చితార్థం జరిగింది. నవంబర్ 2న అతని వివాహం జరిపించేందుకు కుటుంబం సన్నద్ధమవుతుండగా అంతలోనే ప్రాణాలు కోల్పోవడం షాక్ గురి చేసింది. గుజరాత్లోని సువర్దా గ్రామంలో జామ్నగర్ నుంచి దాదాపు 12 కిలోమీటర్ల దూరంలో ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ప్రమాదం చోటు చేసుకుంది. సాంకేతిక లోపం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. అయితే సిద్ధార్థ్ అతి క్లిష్టమైన సమయంలో అపారమైన ధైర్యాన్ని ప్రదర్శించి జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతం నుంచి జెట్ను పక్కకు మళ్లించడంలో పెను ప్రమాదం తప్పింది. విమానం కోల్పోయిన తర్వాత మంటలు చెలరేగాయి. స్థానికులు సహాయక చర్యలు చేపట్టి అధికారులకు సమాచారం ఇచ్చారు. ఇక ఈ ఘటన తర్వాత ఒక్కసారిగా ఆయన కుటుంబంలో అయితే విషాద ఛాయలనుకున్నాయి. ఇక కుటుంబంలో 4 తరాల వాళ్ళు కూడా సైన్యంలోనే పనిచేస్తున్నట్టుగా చెప్తున్నారు. మొత్తం మీద ఈ ఘటనతో ఒక్కసారిగా ఆయన కుటుంబీకులు అయితే రోధిస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఇక విమాన ప్రమాదాలకు సంబంధించి ఎయిర్ ఫోర్స్ అయితే విచారణకు ఆదేశించింది. గత నెలలో హర్యానాలోని పంచకుల సమీపంలో జాగ్వార్ ఫైటర్ జెట్ కుప్పకూలిన విషయం తెలిసిందే. విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో పైలట్ విమానాన్ని జనావాస ప్రాంతాల నుంచి దూరంగా తీసుకెళ్లడంతో పెను ప్రమాదం అయితే తప్పింది. ఈ విమానం అంబాలా ఎయిర్ బేస్ నుంచి శిక్షణలో భాగంగా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటన జరిగి నెల రోజులు కాకముందే తాజాగా గుజరాత్ జామ్నగర్లో జరిగిన ఈ ఘటనతో ఎయిర్ ఫోర్స్ వర్గాల్లో అయితే చర్చనీయాంశంగా మారింది. వరుస యుద్ధ విమానాల ప్రమాదాలపై అధికారులు కూడా చాలా సీరియస్గా దర్యాప్తు జరుపుతున్నారు. 2017, 2018, 2019, 2021 ఇలా వరుసగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. గతంలో జరిగిన గోరఖ్పూర్ ఘటనలో కూడా యుద్ధ విమానం కుప్పకూలిన ఘటన మనకు తెలిసిందే. ఇక తాజాగా పంచకులలో జరిగిన విమాన ప్రమాదం, అలాగే ఇప్పుడు మళ్ళీ గుజరాత్ జామ్నగర్ సువర్దా సమీపంలో జరిగిన ఈ ప్రమాదం. ఓ యువ పైలట్ ప్రాణాలైతే బలిగొంది. అయితే ఆ యువ పైలట్కు సంబంధించి మరొక విషాద ఘటన అయితే ఇప్పుడు ఆలస్యంగా వెలుగు చూస్తుంది. త్వరలో పెళ్లిపీటలు ఎక్కాల్సిన ఆ పైలట్ ఇప్పుడు మృత్యువు కబలించింది.
దీంతో ఆయన కుటుంబంలో విషాద ఛాయలైతే అలుముకున్నాయి. అయితే ఆయన చేసిన త్యాగం, ఆయన ప్రదర్శించిన ధైర్యం అందరూ కొనియాడుతున్నారు. జనాలు తక్కువగా ఉన్న ప్రాంతానికి ఫ్లైట్ను మళ్లించి, అలాగే కో పైలట్ను, ఆయన బతికే ఛాన్స్ ఉన్న కో పైలట్కు ప్రాణాలు దక్కించి అతను విమాన ప్రమాదంలో మృత్యువాత పడ్డ ఘటనతో ఒక్కసారిగా అతన్ని అందరూ కొనియాడుతున్న పరిస్థితి. కానీ అతను మాత్రం ప్రాణాలు దక్కించుకోలేకపోయాడు. అతని కుటుంబంలో మాత్రం విషాదం నింపిందని చెప్పాలి ఈ ఘటన. తాజాగా జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఎయిర్ ఫోర్స్ అయితే పూర్తి స్థాయి విచారణకు ఆదేశించింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.